ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా. ఈ ఫోన్ టాపిక్ కేసు సంబంధించి కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్ తోని, కేసీఆర్ కొడుకుతోని లాలుచుపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్ళిచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తాసు పలికే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం. దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు రాధాకిషన్ రావు గారు, ఆయన పోలీసులు అరెస్ట్